ఏం చేస్తున్నావు పాపా? టేబుల్స్ రాస్తున్నాను. ఏంటి ఇలా రాస్తున్నావు? ఇలా వేస్తేనే టేబుల్ కరెక్ట్గా గుర్తుంటుంది. అదే ఫస్ట్ నుంచి వేసుకుంటూ వెళ్తే మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. అందుకే ఇలా రాస్తున్నా. మీరందరూ కరెక్ట్ టైంకి నాకు బాలే దొరికారు. చెప్తా. పాప ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఉండి తీరాలంటే. అదే ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకంటే ఆ పాప నా కూతురు కాబట్టి, ఆ పాప నా కూతురు కాబట్టి, ఆ పాప నా కూతురు కాబట్టి, ఆ పాప నా కూతురు కాబట్టి. భూమి భూమి వదినా, ఏంటో చెప్పు వదినా. నేను చెప్పేది కష్టంగా ఉన్నా ఏమనుకోకు. అదేంటి వదినా అలా అంటున్నారు? చెప్పండి. వేలు పట్టుకుని 7 అడుగులు వేసిన వాడి మీద నమ్మకం ఉండడం తప్పు కాదు. అలాగే ఆ నమ్మకమే మోసం చేసిందని నిజం తెలిసిన రోజున ఆ నిజాన్ని భరించగలిగే శక్తి కూడా మనకుండాలి. మీరీ మాటలు ఏ ఉద్దేశంతో చెప్తున్నారో నాకు అర్థం అవుతుంది. మీ తమ్ముడు గురించి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు, కానీ మీకన్నా నేనే ఎక్కువగా నమ్ముతున్నాను. ఏది ఏమైనా ముందు ఏం జరిగిందనే నిజం తెలుసుకోవాలి. ఆ నిజం ఆయన చెప్పడం లేదు. రోజు అడిగి నేను విసిగిపోయాను. అందుకే ఆ నిజం ఏంటో నేనే తెలుసుకుంటాను. ఆ తర్వాత అది నన్ను బాధ పెట్టేదా సంతోష పెట్టేదా అని పక్కన పెడితే మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుంది. మా అందరికీ అంటాం, నీకు క్లారిటీ అవసరం లేదా? మాధవతో జీవితంతో ఆనందంగా ఉంటానని తన నీ జీవితంలోకి ఆహ్వానించాం. నాకు క్లారిటీ ఉంది ఆయన తప్పు చేయడని. నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. సరే, నువ్వంత బలంగా నమ్మితే మేం మాత్రం ఏం చేయగలం చెప్పు? ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా నీ పక్కన నిలబడ్డం తప్ప. పాపకి సీట్ అయితే తీసుకోగలిగాను. సీట్ దొరుకుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. కృష్ణ నిజంగా చాలా అదృష్టవంతురాలు. లాస్ట్ సీట్ తనకే దొరికింది. హలో మాధవ, నీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి. ఇందాక ఇంట్లో ఉంటావని చెప్పి ఫోన్ చేయలేదు. ఏదైనా ఇంపార్టెంటా? అవును, కొంచెం అలాంటిదే. నేను కూడా నీతో కొంచెం మాట్లాడాలి. మనం కలుసుకునే ప్లేస్కి వచ్చాయి. సరే మాధవ. ఏంటి టెన్షన్గా ఏదో అర్జెంటుగా కలవాలని అంటుంది. ఏం జరుగుంటుంది? ఉత్త పప్పు వేసావంటే వెళ్ళి చట్నీ తీసుకునిరా. అలాగేనండి. తాతయ్య, వాటర్. అయ్యో, ఏమైందండి? మావయ్య, పాప. ఆ పిల్ల నాకు మంచినీళ్ళు ఇవ్వడానికి.